ముందుగా S9 న్యూస్కి స్వాగతం. నా పేరు హేమ. నేటి వార్తలు. అందరూ పైనే ఉండాలని పట్టాలు తీసుకున్న వాళ్ళు పైడిపోగు సలోమే గారిలో చేరవండి. తాళపత్రి కుమారి గారు కొచ్చర్లకోట నుంచి తాళపాటి కుమారి గారు కొచ్చర్లకోట. సార్ రా పోగు శివలీల గారు సంగాపురం. అందుకూరు అచ్చమ్మ తెల్లబాడు. అందుకూరు అచ్చమ్మ తెల్లబాడు. సంపూర్ణ గారు రుద్ర సముద్రం. సార్ ముందు రండి సార్. తీసుకో వచ్చాయమ్మా. ఇట్లా సైడ్కి వచ్చేది. ఇటు చూడు సార్. రైట్ మాట్లాడించారన్నారు. జగన్న ప్రేమగా అక్క చెల్లెలను చూసుకున్నంతగా గత ముఖ్యమంత్రులు ఎవరు చూసుకోలే. వీటన్నిటికీ కారణాలు ఉన్నాయి. గతంలో జగన్మోహన్ గారు చాలా మంది ఉండటానికి ఇల్లు లేకుండా ఊరి గుడిసెల్లో ఉన్నప్పుడు, వర్షాలు ఉన్నప్పుడు మొత్తం కారుతున్న ఇల్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఓదార్పు యాత్రలో మీ బాధలు తెలుసుకొని, ఇటువంటి బాధలు మా అక్క చెల్లెళ్ళకి ఉండకూడదని, వాళ్ళు ఉండటానికి ఒక ఇల్లు కావాలని, జగన్న ముఖ్యమైన తర్వాత పేదలందరికీ ఇల్లు, నవరత్నాల పథకాల్లో అన్ని పథకాలు పేదవాళ్ళకి అందాలి, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలము, అదేవిధంగా ఇళ్ల స్థలం ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టించాలని చెప్పేసి జగనన్న ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రులు ఎవరు చేయని విధంగా సుమారుగా 30 లక్షల పైన ఇల్లు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఇచ్చారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారికి పేదల మీద ఎంతో ప్రేమ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. గతంలో ఉండటానికి ఇల్లు లేకుండా ఒక కుటుంబంలో మరి వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకి, మరీ ముఖ్యంగా బూచేపల్లి కుటుంబ అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పేదల ప్రజల కోసము ఎంతో తప్పించి మరి ఆ రోజు పాదయాత్రల రోజు మరి చెప్పినవన్నీ 99% చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. మరి పేద ప్రజల్ని మరి వాళ్ళకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఈ లేఅవుట్లు వేసి మరి ఆ లేఅవుట్లకి మరి కరెంటు స్తంభాలు అయితే కానివ్వండి, వాటర్ సప్లై అయితే కానివ్వండి, మరి రోడ్స్ అయితే కానీ చక్కగా చేసి మరి వాళ్ళకి లోన్ తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఈ పట్టాలను రిజిస్ట్రేషన్ చేయటము మరి భారతదేశంలోనే ఇదే ఈ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిదని నేను అనుకుంటా ఉన్నాను. మరి మీరందరూ కలిసి కూడా మరి మళ్ళీ మన జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మరి ఎన్నో సంక్షేమ పథకాలు మరి మన దొనకొండ మండలానికి దాదాపుగా 120 కోట్లు అమ్మఒడి అయితేమి, చేయూత అయితేమి, ఈ సంక్షేమ పథకాలు అన్నిటికీ కలిపి కూడా 120 కోట్లు వచ్చినాయి. మరి మళ్ళీ ఇలాగే మీ అకౌంట్లలో డబ్బులు పడాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా మళ్ళీ చేసుకోవాలి. మరి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలంటే మరి మన దర్శి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో
బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని కూడా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మరి వాళ్ళ కుటుంబ విషయం మీ అందరికీ తెలుసు. మరి ఇలా పెట్టే వాళ్ళే కానీ చేసేసే కుటుంబం కాదు వాళ్ళది. మరి అందరం కలిసికట్టుగా మంచి